మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే వ్యూస్. బీట్రూట్, క్యారెట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ సజెస్ట్ చేస్తారు, డైలీ తీసుకోమని చెప్తారు. ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే ముఖ్యంగా చెప్తారు. కానీ డయాబెటిక్ పేషెంట్ మాత్రం దీన్ని పక్కన పెడుతున్నారు. దాంట్లో షుగర్స్ ఉంటాయి, షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి తింటే అని. ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఆల్రెడీ పక్కన పెడుతున్న వాళ్ళు చేస్తున్నది కరెక్టా కదా? ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. డాక్టర్ జి కిరణ్ గారు, అలోపతి ఫిజిషియన్, డయాబెటీస్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్, ఇవాళ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. డయాబెటీస్ వాళ్ళు అంటే ఎవరు చెప్పారు? డాక్టర్స్ చెప్పారా, బుక్స్లో చదివారా, లేకపోతే యూట్యూబ్ చెప్పిందా, లేకపోతే గూగుల్ తల్లి చెప్పిందా తెలియదు, కానీ షుగర్స్ ఉంటాయి క్యారెట్ అండ్ బీట్రూట్లో, ఇది ఏ రూపంలోనూ మనం తీసుకోకూడదని పక్కన పెడుతున్నారు. హౌ ఫార్ దిస్ ఈస్ కరెక్ట్? చాలా కష్టం అవుతుంది మా కొన్నిసార్లు. ఎందుకంటే బీట్రూట్లో చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రొటెక్టివ్ మెకానిజం యాక్షన్స్ ఉంటాయి. మీరు బీట్రూట్ బెనిఫిట్స్ ఆఫ్ బీట్రూట్ అని కొడితే మీకే పెద్ద లిస్ట్ వస్తుంది. ఇప్పుడు బీట్రూట్ తినకపోతే ఆ బెనిఫిట్స్ అన్ని ఎలా వస్తాయి? నెక్స్ట్ క్యారెట్ కూడా, అందులో కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మన కంటికి కావాల్సిన ముఖ్యమైన వైటమిన్ కూడా అందులో ఉంటుంది. ఇప్పుడు షుగర్ పెరుగుతుందని క్యారెట్ తినకుండా పక్కన పెట్టేస్తే మరి క్యారెట్ ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ అసలు యాక్చువల్గా మా బాధ ఏంటంటే, మేము చెప్పేది షుగర్ని పక్కన పెట్టమంటాం. కాఫీల్లో ఇంకెక్కడ షుగర్ వేస్తారు కదా, మేము అది పక్కన పెట్టమని. షుగర్ రీప్లేసింగ్ అవి సార్, అవి షుగర్ రీప్లేసింగ్ కూడా మనం ఎంకరేజ్ చేయట్లేదండి. షుగర్ ఫ్రీ కానీ రకరకాల పేరులతో అందుబాటులో ఉన్నవి కూడా షుగర్ వద్దు, షుగర్ ఫ్రీ వద్దు, అలాగనే బెల్లం కూడా వద్దనే చెప్తున్నాం. సో ఇక్కడేమో ఎవరైతే బీట్రూట్, క్యారెట్ షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదని పక్కన వాళ్ళకి సలహా ఇస్తున్నారో, వీళ్ళేమో టీ కాఫీలలో పంచదార బెల్లమో వేసేసుకొని తినేస్తూ షుగర్ లెవెల్స్ మావి కంట్రోల్లో అవ్వట్లేదని బాధపడుతూ, అటువైపు షుగర్ కంట్రోల్లో ఉన్న వ్యక్తి బీట్రూట్ తింటూ ఉంటే చూసి, అరే నువ్వు బీట్రూట్ తినకూడదుగా, నీకు షుగర్ ఉందిగా, నువ్వు క్యారెట్ తినకూడదుగా అంటే. సో కాబట్టి దయచేసి ఒకవేళ మీ షుగర్స్ ఎక్కువ ఉంటే మీరు డాక్టర్ని సంప్రదించి దానికి కావాల్సిన తగు వైద్యాన్ని పొంది ఫస్ట్ షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఎప్పుడైతే మీ షుగర్స్ తిన్న తర్వాత కూడా 160, 150 లోపు ఉన్నాయో, ఇప్పుడు మీరు బీట్రూట్, క్యారెట్ మీకు కావాల్సిన మితమైన మోతాదులో హ్యాపీగా తీసుకోండి. మీరు పచ్చిది తురుముకొని తింటారా, సలాడ్ లాగా తింటారా, కట్ చేసుకొని తింటారా, లేదా ఉడకబెట్టింది కూర రూపంలో తింటారా, వాట్ ఎవర్ తినండి. మీ షుగర్స్ ఏమైనా 200 దాటుతున్నాయో చూసుకోండి. 200 దాటట్లేదు, షుగర్స్ ఆల్మోస్ట్ కంట్రోల్లోనే ఉన్నాయి, మీ హెచ్బిఎంసీ నార్మల్గానే ఉన్నాయి అనుకుంటే హ్యాపీగా ఎందుకు తీసుకోకూడదు? ఒకవేళ నిజంగా మీరు బీట్రూట్, క్యారెట్ తీసుకోవడం వల్ల మీ షుగర్స్ 30 పాయింట్ల కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి అనుకుందాం, మీ డాక్టర్తో, మీ న్యూట్రిషనిస్ట్తో మాట్లాడండి. అప్పుడు వెరీ సింపుల్. సో ఇంకొక పాయింట్, ఇప్పుడు నేను బీట్రూట్, క్యారెట్ తినొచ్చు, యాపిల్ తినొచ్చు అన్నాను. ఇప్పుడు షుగర్స్ అతనికి ఆల్రెడీ 300 తిన్న తర్వాత ఉన్నాయనుకుందాం. సో 300 ఉన్నప్పుడు దాన్ని 150కి తీసుకురావాల్సిన వైద్యాన్ని ఫస్ట్ పొందాలి. అది ట్యాబ్లెట్ కావచ్చు, ఇన్సులిన్ కావచ్చు, లేదా మీరు ప్రాపర్గా డైటింగ్తో కూడా తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటే వెరీ హ్యాపీ. లేదు మీరు ఎక్సర్సైజ్తోనే హ్యాపీగా తగ్గించుకోగలిగితే ఒక 5-10 రోజులు చూసి తగ్గుతుందో లేదో చూడండి. బట్ ఇవన్నీ ట్రై చేసినా కూడా మీ షుగర్స్ ఇప్పుడు 300 నుంచి 250కి మాత్రమే వచ్చాయి. బట్ 250 నుంచి 150కి రావాలిగా, అప్పుడు దానికి మళ్ళీ వైద్యం అవసరమేగా. అది గైడ్లైన్స్ చెప్తున్నది. ఇప్పుడు మీకు 250 షుగర్ ఉంది ఒక వ్యక్తికి, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఆయన కాఫీలో షుగర్ మానేశారు, టీల్లో షుగర్ మానేశారు, వైట్ రైస్ మానేసి కొంచెం దంపుడు బియ్యానికి వచ్చి వారంలో 2-3 రోజులు జొన్నన్నం తీసుకుంటూ, మంచిగా రాగి, సజ్జలు, గింజి తీసుకుంటూ, నైట్లో త్వరగా పడుకుంటూ, టైం వేస్ట్ చేయకుండా మంచి ఫిజికల్ యాక్టివిటీ అద్భుతంగా పాటిస్తూ 250 ఉన్న షుగర్ని ఇటీవల ఆఫీస్లో హెల్త్ చెకప్ చేస్తే మొదటిసారి బయటపడిన 250 షుగరు హెచ్బిఏవన్సీ ఒక 8 ఉందనుకుందాం. సో ఒక వారం 10 రోజులు ఇవన్నీ మీరు ట్రై చేశారు, మీ షుగర్ లెవెల్స్ 250 నుంచి 150 కనపడుతున్నాయి అనుకుందాం. సంతోషం. ఒకవేళ మీరు డాక్టర్ కన్సల్టేషన్కి వచ్చినా కూడా 250 షుగర్ మీకు సరదాగా 150కి వచ్చిందే, మరొక పని చేద్దాం, మాత్రలు వెయిట్ చేద్దాం, అవసరం లేదు ఇప్పుడు, మీరు ఇంకా పాటించండి, మీరు ఇంకా ఇందులో ఏదైనా మార్పులు అవసరం ఉంటే కూడా ఇలా చేయొచ్చు. ఒకసారి న్యూట్రిషనిస్ట్తో కూడా మనం కౌన్సిలింగ్ తీసుకుందాం. ఎక్సర్సైజ్ ఏ విధంగా చేస్తే మీ బాడీకి మంచిదో కూడా చూద్దాం. ఎందుకంటే అందరూ అన్ని ఎక్సర్సైజ్ చేయలేరు కదా. ఒకరికి మెడ నొప్పి ఉండొచ్చు, ఇంకొకరికి నడు నొప్పి ఉండొచ్చు, లేదా ఇంకొకరికి మోకాళ్ళ నొప్పి ఉండొచ్చు. సో వాటికి కాకుండా ఎలాగ ఎక్సర్సైజ్ అనేది కూడా ఇంపార్టెంటే ఉంటాయి. అవన్నీ పాటిస్తూ నెక్స్ట్ 2 months తర్వాత హెచ్బిఏవన్సీ 8 ఉండింది అనుకున్నాం కదా,
అది 7కి వచ్చిందా 6.5కి వచ్చిందా చూద్దాం. ఇవన్నీ తగ్గినాయి అనుకోండి, సో డైట్ కౌన్సిలింగ్, ఎక్సర్సైజే మీ ట్రీట్మెంట్, అవే మీకు మందులు మాత్రలు. సపరేట్గా ట్యాబ్లెట్స్ రాసి ఇవ్వడం జరగదు. ప్రిస్క్రిప్షన్లో థెరప్యూటిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సజెస్టెడ్ రికమెండెడ్ అండ్ టు కంటిన్యూ ఇట్ అని చెప్పి రాసి ఉంటుంది. అంటే ఇంకా మాత్రలు ఉండవు. ఒకవేళ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే, లేదా విటమిన్ బి ఏదైనా డెఫిషియన్సీ ఉంటే, లేదా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే, లేదా కాల్షియం డెఫిషియన్సీ ఉంటే వాటికి కూడా ఫుడ్ సప్లిమెంట్స్తో సెట్ అయితే సంతోషం. బట్ అవి కరెక్షన్ అవ్వకుండా ఉంటే అప్పుడు వీటికి సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సప్లిమెంట్స్ కూడా మంచి సప్లిమెంట్స్ వాడాలి, చాలా ఇంపార్టెంట్. సప్లిమెంట్స్ కూడా ఆర్గానిక్ టైప్ ఉన్నాయా, సింథటిక్ టైప్ ఉన్నాయా అనేది కూడా మనకు తెలియట్లేదు ఇవాళ రేపు. సో దయచేసి అవి పద్ధతి అయినటివి వాడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.